గోల్ పెట్టుకుంటే సాధించేంత వరకు దాన్ని విడిచిపెట్టకూడదు అనేసి అయితే నేను చెప్తూ ఉంటాను కదా. సో ఈరోజు అయితే నా గోల్ ఏంటంటే, ఒక హైదరాబాద్ అమ్మాయివి డ్రెస్సులు ఉన్నాయి, ఫస్ట్ ఈరోజు డ్రెస్సులు ఉన్నాయి, బ్లౌజెస్ ఉన్నాయి. ఈరోజు అంతా డ్రెస్సులు స్టిచ్చింగ్ చేసేసి నెక్స్ట్ డే రోజు బ్లౌజులు అనేది స్టిచ్చింగ్ చేద్దాం అనేసి అయితే అనుకున్నాను అనమాట. కానీ అస్సలు అనుకున్న గోల్ అస్సలు రీచ్ అవ్వలేకపోయానండి. ఇట్లాంటి కొన్ని కారణాలు అనేవి అడ్డగిస్తూ ఉంటాయి మనం ఎంత ట్రై చేసినా కూడాను. ఈరోజు వచ్చేసి నాకు అస్సలు పని వర్కే జరగలేదనమాట. ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి కొన్ని బ్లౌజ్ అయితే కుట్టానులేండి, హైదరాబాద్ అమ్మాయి కాకుండా వేరే వాళ్ళవి ఒక 3 బ్లౌజ్ అయితే కుట్టాను. అది కూడా మధ్యన స్టాప్ అట్లా ఇట్లా ఇంట్లో వర్క్ చూసుకుంటూ కొంచెం కస్టమర్స్ వస్తున్నారనమాట. సో వాళ్ళకి చెప్పాలా కదా, వాళ్ళు ఈ మోడల్ కుట్టాలి ఈ మోడల్ కుట్టాలని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలాగే కొంచెం కుట్లు వేయించుకోవడానికి కూడా వచ్చారనమాట. కుట్లు వేయనన్నా అనుకుంటాను, బట్ ఏంటంటే ఇంకా ఎప్పుడు మన దగ్గర కుట్టించుకునే వాళ్ళని ఎట్లా ఎన్నికి పంపిస్తామనేసి మళ్ళీ అట్లా ఆలోచన చేసుకుంటాను. సర్లే అనేసి అవి కూడా కుట్టేసాను. ఇంకా తీరా డ్రెస్సులు పెట్టుకున్న టయానికి డ్రెస్ అయితే కుట్టానండి. ఇంకా ఓన్లీ ఇట్లా జిగ్జాగ్ చేసి ప్రిల్స్ అయితే పెట్టాలన్నమాట. సో ప్రిల్స్ పెట్టే దగ్గర ఇంకా మొత్తం అంత స్టిచ్చింగ్ అంతా అయిపోయింది. ప్రిల్స్ పెట్టాలంటే జిగ్జాగ్ చేస్తే బాగుంటది అనేసి జిగ్జాగ్ మిషన్ దగ్గరకు వచ్చేసిన అనమాట. అది క్లాత్ అనేది పీస్ అంతా దాంట్లో ఇరుక్కుపోయి తీసడానికి నట్లు లూజ్ చేసాను అనమాట. లూజ్ చూసేసరికి అది మొత్తం లూజ్ అయిపోయి కింద పడిపోయింది. అంటే సెటిల్ ఉంటుంది కదా, కింద పడలేదండి, అంత లూజ్ అయిపోయి నట్లు అనేది ఒక చిన్న నట్టు అనేది కింద పడిపోయింది అనమాట. సో దాన్ని వెతుకులాడుకుంటూ, ముందే మా ఫ్లోర్ అంతా బ్లాక్ లో ఉంటది కదా, అది వెతుకులాడుకుంటూ నిజం అండి తల అంత నొప్పి తీసింది. ఎప్పుడు నొప్పి తీయలేదు అనమాట, అంత నొప్పి తీసేసింది. అంత చిన్న నట్టు కోసం ఇల్లు మొత్తం ఈ రూమ్ నేను జిగ్జాగ్ పెట్టుకున్న రూమ్ మొత్తము అంతే కాల్సి వచ్చేసింది అనమాట. ఈరోజు వస్తే అది నా చీరలోనే ఇక్కడ కొంగులు ఉంటాయి కదండి, దాంట్లోనే పడిపోయింది అది. సో నేను మళ్ళీ చీర అంత ఎదిలిస్తే అది కింద పడిపోయింది అనమాట. అది కూడా కింద పడిన తర్వాత కూడా మళ్ళీ ఎత్తుకులాడినాము, ఫ్లోర్ మీద కనిపించలేదు, సన్నగా బ్లాక్ ఉందనమాట. సో ఆ జిగ్జాగ్ మిషన్ అయితే ఇంకా ఈరోజు కూడా రిపేర్కి అయితే వచ్చేసింది. ఇంకా డ్రెస్ అయితే కంప్లీట్ అయితే చేయలేకపోయాను, స్టాప్ చేశాను అనమాట. అప్పటికే నాకు ఇంకా ఈవినింగ్ అయిపోయింది అనమాట. టైం వచ్చేసి 5:30 అట్లా అయిపోయింది. సో ఇంకా ఇవి వల్ల కుట్టాలండి, ఇవే అనమాట హైదరాబాద్ అమ్మాయివి. చూస్తున్నారు కదా ఈ డ్రెస్సులు. అలాగే ఇప్పుడు ఈ శారీకి వచ్చేసి చుట్టూరు పీకో చేయమన్నారు అనమాట, పీసులు వేస్తుంది అనేసి. ఈ శారీ మీద బ్లౌజ్ ఇంతకు ముందుకే కుట్టాను, అంటే మీకు అది ఇంకా వీడియో అనేది పోస్ట్ చేయలేదులేండి, మీకు షార్ట్ వీడియోలో చూపించాను అనమాట డిజైన్ బ్లౌజ్. అమ్మాయి వాళ్ళ బ్రదర్ వచ్చేటప్పుడు తీసుకొచ్చాడు అనమాట, హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు. సో ఈసారి కనుక మొత్తం డ్రెస్సులు బ్లౌజెస్ ఇంకా ఎక్కువ తెచ్చింది అనమాట. ఇవల్ల ఇంకా అమ్మాయివే. ఇక మీకు ఇక్కడ సోఫా మీద చూడండి ఎల్లో కవర్, ఆ కవర్ నిండా తెచ్చేసింది అనమాట. సో ఇవల్ల నేను స్టిచ్చింగ్ చేసేయాలి. ఈ రోజు రేపు 2 రోజులు కంప్లీట్ చేసేద్దాంలే అనుకుంటే ఇట్లా మొత్తం వర్క్సే సరిపోయాయి అనమాట. సో ఇంకా తర్వాత వచ్చేసి మధ్యాహ్నం అయితే పిల్లలను తోలుకొని సచివాలయం దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. మామూలు అయితే ఇంకా మా ఆయన అట్లా ఎవరన్నా మా అత్తగాని ఎవరొకరు ఉన్నా కూడా పంపించేదాన్ని సచివాలయం దగ్గరికి పిల్లల్ని తోలుకొని. కానీ నేనే వెళ్లాల్సి వచ్చింది. అక్కడ కొద్దిగా టైం వేస్ట్ అయింది. సో ఆడ సచివాలయం దగ్గరికి వెళ్తే అక్కడ మంది ఎక్కువ ఉన్నారు, ఆడ కొద్దిసేపు టైం వేస్ట్ అయింది అనమాట. వెంటనే వెళ్తే అదొక పని కంప్లీట్ అయితే అదొక హ్యాపీ. కానీ అక్కడ కూడా కొంచెంసేపు కూర్చోవాల్సి వచ్చింది, అక్కడ కొద్దిగా టైం వేస్ట్ అయితే అయింది. సో అక్కడ టైం వేస్ట్. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇవల్ల ఇంకా మీకు ఇవాళ చూపించానా, 5:30కి ఇవాళ చూపించినాను. 5:30 ఏంటి అది ఎన్ని టైము. సో ఇవాళ చూపించినాను, ఇవాళ స్టిచ్చింగ్ చేయాలి. ఇదే డ్రెస్ చూడండి, స్టిచ్చింగ్ చేస్తుండగా జిగ్జాగ్ మిషన్ అయితే చెడిపోయింది. సో ఇంకా ఫ్రాక్ కూడా ఎలా కుట్టానని కూడా మీకు చూపిస్తున్నా చూడండి. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ అనమాట. పైన ఫఫే వస్తుంది, హ్యాండ్స్ దగ్గర కూడా కింద దగ్గర కూడా ఫఫే వస్తుంది అనమాట. బాగుంటుంది మోడల్ అయితే. మొత్తం ఇదంతా రెడీ అయితే మీకు అర్థమవుతుంది అనమాట. కానీ ఇది ఫుల్ ఫ్రాక్ లో పెట్టాను. బట్ ఏంటంటే వీళ్ళు జిగ్జాగ్ మిషన్ చెడిపోయింది, ఒక రకంగా మేలు అనుకోవాలి. ఇది ఇట్లా చూసేటప్పుడు వాళ్ళ అమ్మ వచ్చిందనమాట. వాళ్ళ అమ్మ వచ్చి లాంగ్ ఫ్రాక్ కాదంట, మామూలుగా ఇది షార్ట్ లెంత్ లో ఉంటాయి చూడండి, యాంకిల్ లెంత్, అట్లా వరకు పైకి కుట్టాలని చెప్పిందంట, వాళ్ళ బిడ్డ చెప్పిందంట. సో సర్లే అనేసి అయితే ఎలాగో నేను ఇంకా జిగ్జాగ్ కూడా చేయలేదు కదా, అది మొత్తం ఫ్రిల్స్ అని పెట్టేసి ఉంటే మళ్ళీ నాకు టైం ఎక్కువ అయిపోయేది. సో అది కూడా కటింగ్ చేసి ఇప్పుడు నేను నార్మల్గా అయితే పెట్టేసేయాలండి. అక్కడ అంటే మనం పొడుగు ఉంటుంది కదా, కింద కట్ చేస్తాను. నడుము దగ్గర మళ్ళీ కుచ్చాలు ఇప్పదీసి కుట్టాలంటే మళ్ళీ లేట్ అవుతుంది కదా, ఎలాగో కింద అనేది మనం ప్రిల్స్ పెట్టే కుట్టాం కాబట్టి కింద కటింగ్ చేసుకొని అక్కడ మళ్ళీ ప్రిల్స్ అని పెట్టేయచ్చు. సో అందుకోసం వచ్చేసి ఇంకా అది కటింగ్ అనేది చేయాలి. కొంచెం కొలతలు చూసుకొని మళ్ళీ ఒక యాంకిల్ లెంత్ అంటే అమ్మాయి నా హైటే ఉంటుంది.
సో నావే కొలత చూసుకొని పెట్టేస్తాను, కటింగ్ అనేది చేసేస్తాను. సో ఇవల్ల అవే అనమాట, బ్లౌజెస్ ఉన్నాయి, అలాగే డ్రెస్సులు ఉన్నాయి. సో ఈ డ్రెస్సులు అన్ని నేను వీడియోస్ అయితే తీయడానికి అయితే ట్రై చేస్తానండి. నేను ఎక్కువ శాతం మనకు శ్రీలక్ష్మి లైఫ్ స్టైల్ ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్లో నేను ఎక్కువ డ్రెస్సులే పెడుతూ ఉంటాను, చాలా సింపుల్ గా కటింగ్ అని చేస్తూ ఉంటాను. సో ఎవరన్నా చూడని వాళ్ళైతే కనుక మన ఫస్ట్ ఛానల్ కూడా విజిట్ చేయండి ఒకసారి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి, మన వీడియోస్ కంటిన్యూగా మీకు నచ్చితే చూడండి, ఓకేనా. అక్కడ కూడా మన బ్లౌజ్ కటింగ్ ఉంటుంది, అలాగే డ్రెస్సులు ఎక్కువ అని చూపిస్తుంటాను, షార్ట్ వీడియోస్లలో ఎక్కువ చూపిస్తుంటాను, చూడండి ఒకసారి. ఇవల్లనైతే స్టిచ్చింగ్ చేయాలండి, మళ్ళీ ఇలాగే పెట్టేసామనుకోండి. ఇప్పుడు నేను మళ్ళీ కసులు నూకి 5:30 అయిపోయింది అక్కడికే, ఇంకా కసులు నూకేసి మళ్ళీ సాయంత్రం అయితే మళ్ళీ ఒక వర్క్ ఉంది, మళ్ళీ బయటకు వెళ్ళే వర్క్ ఉంది. అది ఏంటంటే పొదుపులో తమ్ములేసేది వచ్చిందనమాట, ఏదో తమ్ములు వేయాలంట, గుర్తులేసి రావాలి అనేసి, తంబు బయోమెట్రిక్ వేసి రావాలంటే అక్కడికి మళ్ళీ 6:30కి అయితే వెళ్ళాలి, 6:30 7కు అట్లా వెళ్తానండి, కొంచెం మాకు దగ్గరే కదా. మా సభ్యురాలందరూ వెళ్ళిన తర్వాత అయినా కానీ వెళ్ళొచ్చు అనేసి అయితే నేనైతే ఇంకా లేట్గానే వెళ్ళానులేండి. వాళ్ళు వెళ్ళి మళ్ళీ నాకు వాళ్ళు ఫోన్ చేయమని చెప్పాను అనమాట. సో నేను కొంచెం ఇంట్లో వర్క్స్ అన్ని చేసేసుకొని వెళ్ళిపోతాను. సో ఇవల్ల నాకు నిజంగా అండి చాలా అంటే చాలా హెడేక్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ నేను ఆయన చెప్తుంది, ఇది ఫ్రాక్ పెద్దగా ఉంది అంటే లాంగ్ ఫ్రాక్ వద్దు, చిన్నగా కావాలనేసి అయితే ఇక్కడ వాకిల దగ్గర ఉందనమాట. సర్లే అనేసి అనుకుంటూ ఇంకా ఇక్కడైతే వల్ల కటింగ్ చేసేసి ఎలా ఐడియా అనేది ఇంకా ఆలోచన చేసి నేను మొత్తం కటింగ్ అనేది చేస్తాను అనమాట. సో ఓకే అండి, ఇదేంటంటే కొంచెం ఆలింపులు ఎక్కువ అయిపోయాయి, కొంచెం నిద్రలు అనేది తక్కువ అయిపోయాయి అనమాట. సో కొంచెం తలనొప్పి కూడా ఉంది కదా, జిగ్ జంక్షన్ దగ్గర చాలా అంటే చాలా హెడేక్ అయితే వచ్చేసింది. వర్క్ చేస్తుంటే అంతేం ఉండదండి, వర్క్ చేయకుండా ఖాళీగా ఒక్క పని మీదనే ఖాళీగా ఉంటూ అది ఒక చిన్న నట్టు కోసము ఇల్లంతా ఎత్తులాడటం, అంతా రూమ్ అంతా ఎత్తులాడటం నాకు పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. సో ఫస్ట్ వచ్చేసి అందులో మేము కాపీ చేసుకోమండి, కాపీ కానీ టీ కానీ చేసుకోవట్లేదు, మానేసినాము. మా మామకు షుగర్ ఉంది అనేసి అయితే మేము తాగితే మళ్ళీ మా మామ కూడా అడుగుతాడు అనేసి అయితే తన కోసం అయితే మేము మానేసాము. టీ తాగటం కానీ కాఫీ తాగటం కానీ వదిలేసాము అనమాట, పూర్తి అయితే మానేసాము. లేదంటే ఒకప్పుడు టీ లేకుండా ఉండే వాళ్ళం కాదు, ఇంకా ఏది జరిగినా మన మంచి కోసమే అనుకొని మేమైతే వదిలేసాంలేండి, టీ అయితే వదిలేసినాము. కానీ ఈరోజు అయితే ఫుల్ హెడేక్ అనమాట. సో మిషన్ దగ్గరికి ఒక వచ్చింటే అమ్మాయి అంటే తను సన్నివిల తల్లి అనమాట, నాకు ఈరోజు చాలా హెడేక్ ఉంది అనేసి అంటే తను పాల ప్యాకెట్ అయితే తెచ్చింది. అంటే వాళ్ళ ఇంట్లో ఇది పిండి బళ్ళు ఇస్తారు చూడండి అంగన్వాడిలో, సో ఆ ఫ్రిడ్జ్ లో పాల ప్యాకెట్ తెచ్చి వెళ్ళిపోయింది అనమాట మధ్యాహ్నము. సో ఇప్పుడు ఇంకా పాల ప్యాకెట్ తోటి ఈరోజు అయితే కాఫీ అయితే చేసుకుంటాను. ఆల్రెడీ ఎప్పుడన్నా చుట్టాలు వస్తే చేసుకోవడానికి కొంచెం టీ చక్కెర అయితే పెట్టుకుంటాంలేండి. సో అవి చూస్తున్నాను అనమాట, ఉన్నాయా లేదా అనేసి అయితే అవి కూడా చూడాలి. సో ఇదైతే ప్రస్తుతానికి అయితే టీ తాగేసి ఫస్ట్ పొదుపు కాడికి అయితే వెళ్ళేసి రావాలి, లేదంటే కనుక వంట చేద్దాంలే అనుకున్నాను. కానీ వాళ్ళైతే ఫోన్ చేశారనమాట. సో అక్క పోదాము అంటే సర్లేనక్క మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేయమనేసి చెప్పాను. సో అంతలోకి అయితే నేను టీ తాగేసిన తర్వాత చూస్తాను, తను ఫోన్ చేస్తే వెళ్ళేసి వచ్చి ఒకవేళ ఇంకా